లోగో ఎంఓఎస్ లోగో ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇటు ఎంఓఎస్ 300 మెకానిక్ ఇన్ పేరు వస్తుంది. 0.6 ఓకే, 0.6 ఇంచి. ఇది ఎక్కడైతే 4.5 లాగా లాస్ట్ ఉంది. అండ్ దీనికి అక్కడ ఐ లెన్స్ చూసినంటే మనకి చూడండి ఫ్రెండ్స్ 10x22 ఉంది ఐ లెన్స్. హలో ఫ్రెండ్స్, నేను మహేంద్ర పటేల్. వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంకే మొబైల్ టెక్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు ప్రతి వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్, మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో ఫ్రెండ్స్ ఏదైనా మార్కెట్లో ఏ ఐటమ్ అయినా సరే, మన మొబైల్ రిపేరింగ్ సంబంధించి టూల్స్ కానీ, డిస్ప్లే కానీ, దీని స్పేర్ కానీ, ఐసీలో కానీ ఏదైనా మన మొబైల్ స్పేర్లో ఏదైనా కొత్తగా వస్తే మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉండేది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు కూడా ఇది మెకానిక్లో మెకానిక్లో ఎంఓఎస్ 300 మైక్రోస్కోప్ లేటెస్ట్ మోడల్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీనికి ఎలా క్లారిటీ ఉంది, దాంతోపాటు ఏమేమి ఐటమ్ వస్తే ఇది ఎలా ఉంది, దీనికి లుక్ ఎలా ఉంది, దానిలో లెన్స్ ఎలా ఉంది, ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, మొత్తం ఈ మైక్రోస్కోప్ అన్బాక్సింగ్ ఉంది, బాక్స్ ఓపెన్ చేసేసి దాంతోపాటు ఏమేమి ఐటమ్ వస్తే ఎలా ఉంది క్వాలిటీ, ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి. ఓకే, ప్లస్ మీరు ఇంకా ఎట్లా అంటే ఏదైనా మొబైల్ రిపేరింగ్ సంబంధించి లేటెస్ట్ మోడల్ టూల్స్ కానీ ఎట్లాంటి అప్డేట్ కావాలంటే మీకు ఏదైనా మీరు మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనం స్పీడ్గా ఓపెన్ చేసేస్తాం. ఓన్లీ ఓపెన్ చేసి దాంతోపాటు ఏమేమి ఐటమ్ వస్తే అక్కడ నేను పెట్టేస్తాం స్పీడ్గా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది ఎలా ఫిట్ చేయాలి మైక్రోస్కోప్ అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఒకటి వీడియో ఉంది, మెకానిక్ D75T. అది వీడియో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. దీనికి మైక్రోస్కోప్కి ఎలా ఫిట్ చేయాలి పూర్తిగా, ప్లస్ దాంతోపాటు ఏమేమి ఐటమ్ వస్తే ఇంకా ఒకటి మన ఛానల్లో వీడియో ఉంది. దీనికి నేను మొత్తం ఫుల్ స్పీడ్గా అన్బాక్సింగ్ చేసేసి దాంతోపాటు ఏమేమి ఐటమ్ వస్తే పూర్తిగా నేను ఫిట్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీరు వీడియోలో ఉండండి, వీడియో పూర్తిగా చూడండి. ఓకే, అయితే మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు దీనికి అన్బాక్సింగ్ ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, దాంతోపాటు ఏమేమి ఐటమ్ వస్తే నేను ఎక్కడ పెడతా ఉన్నాం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, ఇది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనికి ఇది పూర్తిగా ఓపెన్ చేసాం. ఇంకా దాంతోపాటు ఇది చూడండి, ఇది మ్యాట్ కింద మ్యాట్ టైట్ చేయడానికి ఇచ్చారు. ఇంకా ఇది దాంట్లో యాడ్ గ్రిఫింగ్ ఇది ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా అది మెయిన్ యాడ్ మైక్రోస్కోప్ మెయిన్ యాడ్ ఇది ఇచ్చారు. చూడండి ఎంఓఎస్ లోగో ఉంది మెకానిక్ది. అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్ ఇది ప్రొటెక్షన్ కవర్ ఒకటి ఉంది. దానిపైన ఇది సిటీవీ లెన్స్ ఉంది, డస్ట్ ప్రూఫ్ లెన్స్ ఫ్రెండ్స్. 2 ఐ లెన్స్ ఇచ్చారు. ఇంకా 2 సెట్ రబ్బర్ ప్యాకెట్ ఇచ్చారు, ఐ రబ్బర్ 2 సెట్ ఇచ్చారు ఫ్రెండ్స్. దాంతోపాటు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మీ ముందు నేను అన్బాక్సింగ్ చేసాం ఫ్రెండ్స్. చూడండి, దానిలోది ఎంఓఎస్ 300 చూడండి, ఈ టైప్ ఇది మైక్రోస్కోప్ వస్తుంది. దీనికి యాడ్ కొద్దిగా అక్కడ స్టీల్ టైప్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా దానిలో మనం దీనికి ఇప్పుడు మదర్ బోర్డ్ పెట్టే, లైటింగ్ పెట్టే, దీనికి క్లారిటీ కూడా చూస్తాం ఎలా ఉంది క్లారిటీ, ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇది చూడండి, ఇది ఈ టైప్ మైక్రోస్కోప్. దీనికి యాడ్ అయితే టైప్ వచ్చింది. దీనికి దాంతోపాటు వచ్చేది బేస్ B11 సైజ్, మీడియం సైజ్ బేస్ వస్తుంది ఫ్రెండ్స్. బాగా చిన్న కాదు, బాగా పెద్ద బిగ్ బేస్ కూడా కాదు, మీడియం సైజ్ బేస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దానిలో ఈ 2 ఐ లెన్స్ వచ్చింది దానిలో ఫ్రెండ్స్. ఐ లెన్స్ ఏ సైజ్ ఉంది అదే కూడా మనం చూస్తాం. దానిలో ఐ లెన్స్ ఫ్రెండ్స్ దానిలో 10x22 ఉంది. 10x20 మెకానిక్ ఓల్డ్ మోడల్ MC75Tలో 10x20 ఐ లెన్స్ ఉంది. దానిలో 10x22 వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇది దానిలో కొద్దిగా ఎక్స్ట్రా ఉంది. ఇంకా ఐ రబ్బర్స్ 2 సెట్ వచ్చింది, డస్ట్ ప్రూఫ్ లైట్ ఒకటి వచ్చింది దాంతోపాటు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా సిటీవీ లెన్స్ పైన కెమెరా పెట్టుకుని లెన్స్ ఒకటి దాంతోపాటు వచ్చింది ఫ్రెండ్స్. సిటీవీ ఆప్షన్ ఉంది మరి దీనికి. ఓకే, ఇది దీనికి మైక్రోస్కోప్కి గ్రిపింగ్ చేయడానికి. ఇంకా దాంతోపాటు డస్ట్ ప్రూఫ్ లైట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీనికి స్పీడ్గా నేనే ఫిట్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఓకే, మీరు వీడియో పూర్తిగా చూడండి, స్పీడ్గా నేనే ఫిట్ చేసేస్తాం. తర్వాత మీకు క్లారిటీ దీనిలో ఎలా క్లారిటీ ఉంది అదే కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను ఒకటే ఐటమ్ దాంతోపాటు ఏమేమి ఐటమ్ ఉంది అంటే దాంతోపాటు ఫ్రెండ్స్ ఒకటి లెన్స్ రాలేదు. ఏదే మన లెన్స్ కింద లెన్స్ ఉంటుంది అక్కడ, అది 0.5x కానీ 7x మనం తీసుకుంటాం, కానీ అది లెన్స్ దానిలో పాటు రాలేదు, ఈ బాక్స్లో అయితే లేదు. బట్ ఫ్రెండ్స్ ఇంకా ఒకటి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మన దగ్గర ఏ మైక్రోస్కోప్ సరే మీరు మన దగ్గర పర్చేజ్ చేస్తారు, కానీ మనకి మీరు ప్రైస్ అడుగుతారు, కానీ మన దగ్గర మన విత్ లెన్స్ విత్ లైట్ విత్ దానిలో సిటీవీ ఆప్షన్ ఉంటే సిటీవీ లెన్స్తో పాటు మన రేట్ చెప్తాం. ఓకే, ఎందుకంటే ఎవరైనా
కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను, కొత్త చిప్ లెవెల్ పెడతాను అనుకుంటే దీనికి లెన్స్ లైట్ మొత్తం ఖచ్చితంగా దాంతో పాటు కావాలని వస్తే మనం దాంతో పాటు మనం యాడ్ చేసేసి దీనికి రేట్ చెప్తాం, దాంతో పాటు ఇస్తాం మనం. ఓకేనా? ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మైక్రోస్కోప్ ఫిట్ మ్యాక్సిమం మొత్తం ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దానిలో ఇంకా ఒకటి లైట్ బిగియాలి ఉంది. ఈ మొత్తం క్యాప్ నేను సైడ్లో పెట్టేస్తాం. ఓకే, ఇది రబ్బర్ ప్యాకెట్ దాంతోపాటు ఎక్స్ట్రా ఉంది, ఇది దాంతోపాటు లైట్ ఉంది. లైట్ కూడా మనం లెన్స్ పెట్టిన తర్వాత లైట్ కూడా ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా డస్ట్ ప్రూఫ్ లెన్స్ ఉంది, ఇది డస్ట్ ప్రూఫ్ లైట్ ఉంది, దానివల్ల మన ఇది కూడా ప్రజెంట్ దానిలో ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. ఓకే, CCTV కెమెరా కూడా బిగించాం. ఇది దానికి ప్రొటెక్షన్ కవర్ ఒకటే ఉంది, దానిపైన ఏదైనా మనం వాడలేకపోతే ఇది దాంతో పైన వేస్తే అసలు డస్ట్ అవ్వకుండా ఉండే ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాంతోపాటు ఇది లెన్స్ రాలేదు అంటే నేను ఇది లెన్స్ నా దగ్గర నుంచి విడిగా తీసి లెన్స్ దీనికి పెడతాం ఫ్రెండ్స్. ఓకే, అంటే ఏదైనా మీకు దానిలో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, 0.5x కానీ 0.7x కానీ ఏ లెన్స్ దీనికి యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర కూడా మీకు 2 ఆప్షన్ ఉంటాయి, మీకు ఏదైనా దాంతోపాటు ఒకటే లెన్స్ ఇస్తాం. అంటే దాంతో 0.5x కావాలంటే 5x, 7x కావాలంటే 7x రెండు ఇది లెన్స్ నేను దీనికి లెన్స్ పెట్టేసి దీనికి క్లారిటీ అన్న ఉంది, అదే కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ప్రజెంట్ అయితే నేను దీనికి 0.7x లెన్స్ పెడతాం. మీకు ఏది కావాలి, మీకు ఏది నచ్చితే, మీకు ఏది సెట్ అయితే ఆ లెన్స్ తీసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో 0.5x 0.7x లెన్స్లో ఏంటి డిఫరెంట్ అదే కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొత్తం మైక్రోస్కోప్ నేను సెటప్ చేసేసాం. మొత్తం దీనికి ఐ రబ్బర్ కూడా పెట్టాం, లెన్స్ కూడా పెట్టాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీకు దగ్గరించి కూడా దీనికి చూపిస్తాం క్లారిటీ, దీనికి లుక్ ఎలా ఉంది అది కూడా మీకు దగ్గరించి కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే, మీరు వీడియోలో నుండి పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అట్లాంటి లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ ఏదైనా వచ్చింది మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీనికి మనం దీనికి మైక్రోస్కోప్ దీనికి సెట్ చేసేసి కింద మదర్ బోర్డ్ పెట్టేసి దీనికి క్లారిటీ చూస్తాం ఎలా ఉంది. దీనికి క్లారిటీ మీకు కూడా ఈ వీడియోలో కూడా దీని లెన్స్తో పాటు దీని కెమెరాతో పాటు నేనే క్లారిటీ చూపిస్తాం ఎలా ఉంది దీనికి క్లారిటీ. ఓకే, ఫస్ట్ నేనే దీనికి సెట్ చేసి ఇస్తాం ఎలా ఉంది క్లారిటీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇది మొత్తం క్లారిటీ సెటప్ అయిపోయింది. ఇప్పుడు మీకు దీనికి కెమెరా దగ్గర చూపిస్తాం, ప్లస్ దీనికి మోడల్ ఎలా ఉంది అదే కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, దీనికి ఎలా ఏమేమి వచ్చారు ఫ్రెండ్స్ చూడండి. దీనికి మోడల్ నేను దగ్గర నుంచి మీకు కొద్దిగా చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది మెకానిక్ MOS 300 మెకానిక్లో లేటెస్ట్ మోడల్ న్యూ మోడల్ మైక్రోస్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీనికి చూడండి నేను క్లారిటీ జూమింగ్ క్లారిటీ కూడా మీకు చూపిస్తాం. ఎక్కడ చూడండి కింద బోర్డు పెట్టే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి నేను చూడండి అది చూడండి ఫ్రెండ్స్, దానిలో ఎలా అంతా మన కొద్దిగా క్లారిటీ అయితే నీట్గానే ఉంది ఫ్రెండ్స్. చూడండి దానిపైన బోర్డు పైన డస్ట్ కానీ కాంపిటెంట్ కానీ IC కానీ మొత్తం నీట్గానే కనపడతాయి ఫ్రెండ్స్. చూడండి ఈ క్లారిటీ ఫ్రెండ్స్, చూడండి
నీట్గా కనపడితే మనకి ఐసీ దానికి వచ్చి కాంపోనెంట్ బోర్డు పైన చూడండి ఫ్రెండ్స్, మొత్తం నీట్గా బాగానే ఉంది. ఓకే, జూమింగ్ క్లారిటీ కూడా జూమ్ చేస్తాను చూడండి, జూమింగ్ చేస్తే బాగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే, కలరేటీ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్, పర్లేదు బాగానే ఉంది కలరేటీ. ఇంకా జూమ్ చేసి కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి, జూమ్ చేస్తుంది కానీ ఫ్రెండ్స్ చూడండి నీట్గా కలరేటీతో కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ జూమింగ్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫ్రెండ్స్ దానిలో ప్లస్ పాయింట్ ఏంటంటే చూడండి, మనం ఫుల్ జూమింగ్ చేసిన దానికి క్లారిటీ సేమ్ మొత్తం నీట్గా మన ట్రాక్ కానీ దానిపైన ఉన్న కాంపోనెంట్ ఐసీలో మొత్తం నీట్గా కనపడతాయి దీనికి ట్రాక్ ఫ్రెండ్స్. చూడండి, దానిపైన మదర్ బోర్డ్ పైన ఉన్న డస్ట్ కూడా మనకి కనపడతాయి ఫ్రెండ్స్. చూడండి, ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ దీనికి లుక్ ఎలా ఉంది, అదే మీకు 4 షాట్ ఇంచి మీకు దీనికి లుక్ చూపిస్తాం ఎలా ఉంది, ప్లస్ దానిలో ఏమేమి ఫెసిలిటీ ఉంది, ఏమేమి కలరేట్ ఉంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, దాంతోపాటు ఫ్రెండ్స్ ఎంఓఎస్ ఈ మీడియం సైజ్ బేస్ వస్తుంది ఫ్రెండ్స్. దానిలో ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ 4.5 లాగా ఉంది. ఓకే, 0.6 ఓకే 0.6 ఇంచి. ఇది ఎక్కడైతే 4.5 లాగా లాస్ట్ ఉంది. అండ్ దీనికి అక్కడ ఐ లెన్స్ చూసినంటే మనకి చూడండి ఫ్రెండ్స్ 10x22 ఉంది ఐ లెన్స్. లోగో ఎంఓఎస్ లోగో ఎక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇటు ఎంఓఎస్ 300 మెకానిక్ ఇన్ పేరు వస్తుంది. దీనికి లుక్ చూడండి ఎలా ఉంది, దీనికి లుక్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా నీట్గా మీకు కనపడతాయి ఇక్కడ వీడియోలో. మోడల్ లేటెస్ట్ మోడల్ ఉంది ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఇంకా దీనికి నేను సేల్ చేసిన తర్వాత దీనికి ఎలా రివ్యూ వస్తుంది అదే కూడా మీకు కస్టమర్ ఏం చెప్తారు క్వాలిటీ దీనికి క్వాలిటీ కలరిటీ బట్టే అదే కూడా మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్తాం ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు వీడియోలో అంతే ఫ్రెండ్స్, ఇంకా మనం కలుసుతాం నెక్స్ట్ వీడియోలో. ఏదైనా మొబైల్ రిపేరింగ్ చేయించే లేటెస్ట్ వీడియోతో పాటు నెక్స్ట్ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో కలుస్తాం ఫ్రెండ్స్. ఓకే, అందులో మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.